కవిత అరెస్ట్ అయ్యి రేపటికి 2 నెలలు. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 అదుపులోకి తీసుకున్న ఈడీ. తిహార్ జైల్లో ఉండగానే అరెస్ట్ చేసిన సిబిఐ. ఈడీ కేసులో నేడు కోర్టు ముందుకు కవిత. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ. రైట్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యి బుధవారంతో 2 నెలలు అవుతుంది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఆమెను మంగళవారం రౌస్ రెవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు జైలు సిబ్బంది ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈడీ కేసులో ఈ నెల 7న కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ టైం మంగళవారంతో ముగియనుంది. దీంతో కవితను జడ్జి కావేరి భవిజ ముందు హాజరుపరచనున్నారు. మార్చి 15న హైదరాబాద్లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి రాత్రికి ఢిల్లీ తరలించారు. మార్చి 16న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లిక్కర్ స్కామ్లో కవితను కింగ్ పిన్గా ఈడీ వాదనలు వినిపించింది. ఆమె నేతృత్వంలోని సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని తెలిపింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరడంతో 2 దఫాలుగా మొత్తం 10 రోజులు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. అనంతరం మార్చి 26న జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. 3 రోజుల పాటు సిబిఐ కస్టడీలో అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు సిబిఐ కేసులోనూ జ్యుడిషియల్ కస్టడీకి విధించింది. మరోవైపు సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు ఉంది. దాదాపు 46 రోజులుగా తిహార్ జైల్లోనే కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 46 రోజులుగా కవిత తిహార్ జైల్లోనే కాంప్లెక్స్ నెంబర్ 6 మహిళా ఖైదీలు ఉండే కాంప్లెక్స్లో ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలు చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారు. కాగా తనను ఈడీ సిబిఐ అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ ఈ నెల 24కు వాయిదా వేశారు. 2 సార్లు కవితతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తిహార్ జైల్లో వారానికి 2 సార్లు కవితతో ఆమె భర్త అనిల్ ములాఖాత్ నేరుగా వీడియో కాల్ ద్వారా అవుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడే అవకాశం కుటుంబ సభ్యులకు ఉంది. దీంతో కేసీఆర్ 2 సార్లు కవితతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. కస్టడీ పొడిగింపుపై నేడు విచారణ. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై దాఖలు చేసిన ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకోవాలని ఈడీ అడ్వకేట్లు కోర్టును కోరున్నారు. ఈ నెల 10న కవితతో పాటు మరో 4 నిందితుల పాత్రపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 అండ్ 44 ఆఫ్ 1 ప్రకారం ఈ అనుబంధ ఛార్జ్షీట్ డాక్యుమెంట్లను ట్రంక్ పెట్టెలో కోర్టులో సమర్పించింది. కవితను అరెస్ట్ చేసిన 60 రోజుల టైంలో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది. కాగా మంగళవారం జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు విచారణ సందర్భంగా ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ అడ్వకేట్లు కోరనున్నట్లు తెలిసింది. ఛార్జ్ షీట్లో కనుక ఉన్నటువంటి వాస్తవాలన్నీ బయటకు వస్తే కవితక్క బయటకు వచ్చేందుకు అవకాశాలు ముమ్మాటికి శూన్యం. అప్పుడే వచ్చేందుకు నాకైతే కనబడతలేదు. మేబీ జూలై ఆగస్టులో ఏమన్నా వస్తే బెయిల్ రావచ్చేమో, అది కూడా తెలియదు. నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు. డయాబెటీస్ పేషెంట్లు షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి.